బాక్స్ ఆఫీస్. హీరోయిన్స్‌గా రాణించి ఆ తర్వాత సైలెంట్‌గా అయిన ముద్దుగుమ్మలు మన దగ్గర చాలానే ఉన్నారు. అలాగే టాలీవుడ్‌లో హీరోయిన్స్‌గా మెప్పించి ఆ తర్వాత అవకాశాలు తగ్గి స్పెషల్ సాంగ్‌లో మెరుస్తున్న భామలు చాలా మందే ఉన్నారు. అటు ఓవర్ నైట్‌లో స్టార్డమ్ తెచ్చుకున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు. ఇక చాలా మంది స్టార్ హీరోయిన్స్ ఓవైపు మెయిన్ లీడ్‌గా సినిమాలు చేస్తూనే ఛాన్స్ దొరికితే స్పెషల్ సాంగ్స్‌లోనూ అదరగొడుతున్నారు. సమంత, తమన్నా, శ్రీలీల ఇలా చాలా మంది హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్‌లోనూ మెరిపిస్తున్నారు. ఇప్పుడు మరో ముద్దుగుమ్మ కూడా స్పెషల్ సాంగ్స్‌తో అదరగొడుతుంది. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజీ' సినిమాలో పవన్ పక్కన చిందేసే ఛాన్స్ కొట్టేసిన ఆ లక్కీ హీరోయిన్ ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ ఓజీ యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ధానయ్య నిర్మిస్తోన్న ఈ పీరియాడికల్ గ్యాంగ్స్టర్ డ్రామాపై భారీ అంచనాలున్నాయి. దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన ఫస్ట్ లుక్, గ్లిమ్స్, టీజర్, సాంగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇందులో నటించిన యాక్టర్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా హైప్ ఇచ్చేలా సినిమా సంగతులు చెబుతూ ఉండటంతో ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామని ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఓజీ సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ క్రేజ్ మధ్యలో మరో హాట్ బ్యూటీ సినిమాలో రంగప్రవేశం చేయనుందనే వార్త హల్చల్ చేస్తోంది. డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన నేహా శెట్టి ఓజీ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ షాప్ ఈవెంట్ లో పాల్గొన్న నేహా శెట్టి ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించడం విశేషం. అయితే ఓజీలో ఆమె ఏ పాత్ర చేస్తుందనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఓజీలో నేహా ఐటమ్ సాంగ్ లో పవన్ తో కలిసి స్టెప్పులేయడమే కాకుండా ఓ చిన్న క్యారెక్టర్ లోనూ మెరవనుందట. ఓజీలో చాలా చిన్న పాత్రలో నటిస్తున్నా కూడా అది తన కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుందని ఈ బ్యూటీ అనుకుంటోందట. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన నేహా శెట్టి 2014లో మిస్ మంగళూరు టైటిల్ గెలుచుకుని మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. 2015లో మిస్ సౌత్ ఇండియా పోటీలో రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత 2016లో కన్నడ సినిమా ముంగారు మలే 2తో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన తనయుడు హీరోగా వచ్చిన మెహబూబా చిత్రంతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కోసం తెలుగు కూడా నేర్చుకుంది. ఆ చిత్రం ఫ్లాప్ కావడంతో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ కోర్స్ చేసింది. ఆ తర్వాత తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, గల్లీ రౌడీ చిత్రాల్లో నటించింది. ఇక 2022లో వచ్చిన డీజే టిల్లుతో ఆమె కెరీర్ టర్న్ అయిపోయింది. అందం, అభినయంతో రాధిక పాత్రలో పరకాయ ప్రవేశం చేసి యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత విశ్వక్ సేన్ సరసన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలోనూ ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం సరైన అవకాశాలు లేని నేహా శెట్టికి ఓజీతో గోల్డెన్ డేస్ వస్తాయేమో చూడాలి మరి.